పిల్లలు పుట్టరంట మీ ఆయనకి, అందుకని ఇద్దరు వదిలేసి వెళ్ళిపోయారు. ఆయన పిల్లలు కారు, నాకు పిల్లలు కావాలి. అది నా ద్వారా కావాలని కోరుకుంటున్నాను. ఏమండి, ఇంకెన్ని రోజులండి మనకి పరిస్థితి? ఏం చేస్తాం చెప్పు. ఎన్నో హాస్పిటల్ తిరుగుతున్నాం కానీ అవ్వట్లేరు. దానికి నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను. నా దేవుడు ఇచ్చినప్పుడే అవుతారులే, నువ్వు టెన్షన్ తీసుకోకు. పెళ్ళై 2 సంవత్సరాలు అవుతుంది, 5 సంవత్సరాల దాకా అవ్వని వాళ్ళు ఉన్నారు. దాంతో పోలిస్తే మనం ఎంత. నువ్వేం టెన్షన్ పడకు ప్రతిదానికి. టెన్షన్ కాదండి, నాకు ఉంటుంది కదా. పిల్లల్ని ఎత్తుకోవాలి, వాళ్ళని పెంచాలి. నలుగురు మాట్లాడే మాటలు నేను తీసుకోలేకపోతున్నా. నన్ను ఒక గొడ్రాల్లాగా చూస్తున్నారు. నాకు ఉంటుంది కదా అమ్మ వాళ్ళని. అవును, నాకు ఇది బాధ అర్థమైంది. నలుగురితో నీకేంటి, నేను అనట్లేదు కదా, నా వల్ల నీకేం ఇబ్బంది లేదు కదా. నువ్వు హ్యాపీగా ఉండు, నేను టెన్షన్ తీసుకుంటున్నాను. పిల్లలు ఈరోజు కాకపోతే రేపు అవుతారు. దానికి నువ్వు ఎందుకు ఇలా డీల్ అవ్వడిపోతున్నావు? నువ్వు టెన్షన్ తీసుకోకు, నువ్వు మంచిగా ఉండి నీ ఆరోగ్యం మంచిగా చూసుకో. డాక్టర్ ఏం చెప్పాడు, మంచిగా టైంకి ఫుడ్ తిని మంచిగా హెల్తీగా ఉండమన్నాడు. అట్లా ఉంటే అవుతారేమో. ప్రతిదానికి ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు? రాజయ్య, రే రాజయ్య, ఇట్రా ఒకసారి. రాజయ్య ఇట్రారా. పోయి కింద బండి తుడు, మనం జర మన షాప్ కాడికి పోయేసేద్దాం. సరేనా? సరే వెళ్ళు, నేను వస్తున్నా. ఓకే. నేను పోయి. ఏంటండి మీరు, నేను చెప్పిన విషయం అసలు పట్టించుకోవట్లేదు. అరే ఏం కాదు, ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు? నేను చెప్పినట్టు నువ్వు రిలాక్స్గా ఉండు. నేను పోయి డబ్బులు ఏదో కట్టాలంట షాప్ దగ్గర, డబ్బులు కట్టేసి వస్తా. సరేనా? అసలు ఏందినా, ఇంత చెప్పినా అర్థం చేసుకుంటలేడు, కొంచెం కూడా పట్టించుకుంటలేడు. ఇంకెట్లా చెప్తే నాకు అర్థమవుతుంది. వస్తున్నా, రారమ్మా, కూర్చో. ఏం చేస్తున్నావు జ్యోతి? ఏం లేదు, కూర్చున్నాను అలా. అవునులే, పని అబ్బాయి ఉన్నాడు కదా, నీకేం పని ఉంటుందిలే. అవును, మీ ఆయన ఏడి? ఏదో పని ఉందని బయటికి వెళ్ళాడు. అవునా? పిల్లల గురించి ఏమనుకుంటున్నారు మరి? 2 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు ఏం శుభవార్త చెప్పలేదు. దాని గురించి నా ఆలోచన అంతా. ఏం చేస్తాం, ఎన్ని హాస్పిటళ్ళు తిరుగుతున్నాం, ఎన్ని గుళ్ళు తిరుగుతున్నాం. ఆ దేవుడు ఎప్పుడు ఇస్తాడో ఏమో. మీ ఆయన గురించి నీకేమైనా తెలుసా? ఆయన చాలా మంచివారు, నన్ను మంచిగా చూసుకుంటారు. ఆ దేవుడు నాకు పిల్లల్ని ఇవ్వకపోతే ఆయన మాత్రం ఏం చేస్తారు? 2 సంవత్సరాలు అయింది కదా, ఈలోపు అయినా ఇంత కూడా తెలియలేదా నీకు మీ ఆయన గురించి? ఆయన గురించి ఏముంది అంటే నీకు ఇంతవరకు తెలియదు అనమాట? తెలీదు. ఏంటది? అసలు విషయం తెలియకుండా ఎలా ఉన్నారు వాళ్ళు? కనీసం వాళ్ళైనా చెప్పాలి కదా నీకు, మీ అత్త మామలైనా చెప్పాలి కదా కనీసం ఫోన్ చేసి. అమ్మ ఏం మాట్లాడుతున్నావు? నీకు తెలుసనే అనుకున్నాను ఇన్ని రోజులు. నాకేం తెలియదు. ఏమైంది అసలు? నన్ను తప్పుగా అనుకోను అంటే నేను చెప్తాను, మరి నాకు తెలిసిందే చెప్తాను, నేను కావాలని అయితే చెప్పను కదా. అవును నిజమే. ఏమైంది అసలు, ఏంటి? మీ ఆయన ఆల్రెడీ 2 పెళ్ళిళ్ళు అయినాయి మీ ఆయనకి, నువ్వు 3వ దానివి. 2 పెళ్ళిలా? అవును, అది కూడా పిల్లల గురించే. నాకు ఈ విషయం తెలియదు. పిల్లలు పుట్టరంట మీ ఆయనకి, అందుకని ఇద్దరు వదిలేసి వెళ్ళిపోయారు. ఈ విషయం నీకు ఇప్పటి వరకు నాకు తెలుసా అని అనుకున్నాను, అందుకు ఇన్ని రోజులు నేను చెప్పకుండా ఉన్నాను. తెలిసి కూడా బాగానే ఉన్నావని అనుకున్నా నేను. నాకు తెలియదు, ఇప్పుడు నువ్వు చెప్తేనే తెలిసింది. అయ్యో, అసలు ఫ్యామిలీలో కూడా ఎవరు నాకు చెప్పలేదు.
నీకైనా కనీసం డాక్టర్కి చూపించుకోవాలి కదా, నువ్వు 2 సంవత్సరాలు అవుతుంది. 1 సంవత్సరంలోనే తెలుస్తుంది కదా ఏంటి అనేది. మేము చాలా హాస్పిటల్కి వెళ్తున్నాం, చాలా పెద్ద పెద్ద డాక్టర్లను కలిసినాం, కానీ ఎవరు రీజన్ చెప్పలేదు. డాక్టర్స్ చెప్తారు కదా అడిగితే ఎవరిది ప్రాబ్లం అన్నది. ఏమో రమా, నాకైతే ఇప్పటివరకు అట్లా చెప్పలేదు. 2 మెడిసిన్ వాడమని చెప్పారు. కాకపోతే ఆయన కాసేపు నన్ను బయటికి వెళ్ళమని డాక్టర్తో మాట్లాడేవాడు. అయితే నీకు తెలియనివ్వకూడదని అలా మాట్లాడి ఉండొచ్చు. నువ్వు కూడా వదిలి వెళ్ళిపోతావని భయం వేసినట్టుంది తనకి. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? నాకేం అర్థమైతలేదు రమా. నేను చెప్పాల్సింది అయితే నేను చెప్పాను, నాకు తెలిసింది మాత్రమే చెప్పాను. వాళ్ళు ఇక్కడికి వచ్చి 5 years అవుతుంది. నేను వాళ్ళకంటే ముందే వచ్చాను. వాళ్ళ అమ్మ వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ అంతా నాకు తెలుసు. వాళ్ళు కూడా ఏమన్నా బాధ ఉంటే నా దగ్గరికి వచ్చి చెప్పుకునేవారు. పిన్ని ఇలా ఉంది, ఇలా జరుగుతుంది, అలా ఇలా అని అన్నీ చెప్పేవారు. నువ్వు ఇప్పటి వరకు నాతో మాట్లాడలేదు, ఇలాంటి విషయాలు ఎప్పుడు అడగలేదు కదా, అందుకని ఇంకా నేను చెప్పలేదు. మీ అత్తమ్మ వాళ్ళు కానీ నీతో చెప్పే పెళ్లి చేశారు అనుకొని నేను చెప్పలేదు నీతో. నాకు ఇదంతా తెలీదు, ఇప్పుడు నువ్వు చెప్తేనే తెలిసింది. నిజంగా ఆయనకి 2 పెళ్ళిళ్ళు అయినాయా? నిజంగా ఈ గల్లీలో నువ్వు ఎవ్వరికి అడిగినా కూడా చెప్తారు తన గురించి. ఇప్పుడు నా మాట కాదు, నన్ను నమ్మను అంటే వేరే వాళ్ళని కూడా నువ్వు అడిగి కనుక్కోవచ్చు. సరే రమా, నాకు ఈ విషయం చెప్పినందుకు థ్యాంక్ యూ. సరే, నువ్వైతే జాగ్రత్త. నువ్వు పిచ్చి పిచ్చి డెసిషన్స్ ఏం తీసుకోకు. ఒకసారి మీ ఆయనని అడుగు, లేదంటే నువ్వేమనుకుంటున్నావు అది చెయ్యి. సరేనా? జాగ్రత్త, వెళ్ళొస్తా. సరే. ఎంత పెద్ద రహస్యాన్ని నా దగ్గర దాచి ఉంచారా? చా, ఫ్యామిలీ మొత్తం నటించారు. ఇంత మోసం చేస్తారు నన్ను. అమ్మగారు, అయ్యగారు డబ్బులు సరిపోలేదని పంపించారు. ఏదో నల్ల పర్సులో డబ్బులు ఉన్నాయట. ఇదేనా? సరే అమ్మగారు. అమ్మగారు, ఎప్పుడు చూసినా అలా బాధగా ఉంటారేడండి. కొంచెం నవ్వండి. మీరు నవ్వితే చాలా బాగుంటారు. మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. మీరు సంతోషంగా ఉంటే నాకు అదే చాలు అమ్మగారు. సరేనా? ఎప్పుడు సంతోషంగా ఉండండి. సరే అమ్మగారు, వెళ్తా. ఏమండి కాఫీ? వెళ్ళాలన్నారు కదా. నాకు వదిలేరండి నిజామని. లోడ్ వచ్చేది ఈరోజు. ఆ లోడ్ దగ్గరికి వెళ్ళాలి మాట్లాడానికి. ఆలోపు నువ్వు రాజుగాని తీసుకుపోయి దుకాణంలో ఏమేమి తక్కువ ఉన్నాయో చూసి నాకు ఫోన్ చేయి. ఒక లిస్ట్ రాసుకుని, సరేనా? అడింటారు నేను నీకు తోడు. సరే. రాజయ్య, రాజయ్య. అమ్మగారు చెప్పండి అమ్మగారు.
ఇంట్లో పని అంతా అయిపోయిందా? అయిపోయింది అమ్మగారు. పైన ట్యాంక్ నింపేసావా? నింపేశాను అమ్మగారు. సరే మనం షాప్ దగ్గర వెళ్ళేసి అయ్యారు లేదా? ఆయన ఏదో లోడ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. అయ్యో. షాప్కి వెళ్ళి సరుకులు ఎంతవరకు వచ్చినాయి ఏంటి చూసుకుని ఫోన్ చేయమన్నాడు. సరే అమ్మగారు పదండి. నువ్వు వెళ్ళి బండికి వస్తున్నా. సరే అమ్మగారు. అయ్యగారు ఎప్పుడు వస్తారండి? అయ్యగారు అలసి వస్తాను రండి బాబు. రోజు వాళ్ళకంటే అలవాటు పడ్డ పని కదా, మనం లేకపోయినాం కాబట్టి మనకి ఇబ్బందిగా ఉంది. ఎప్పుడు ఇంట్లో పనులు చేసుకున్నాను కానీ అయ్యగారు నాకు షాప్కి ఎప్పుడు తీసుకెళ్ళలేదు. బాగా అలసిపోయినట్టు ఉన్నారు అమ్మగారు. టిఫిన్ ఏమైనా చేయమంటారా? వంట కానీ ఇచ్చేసి నాకు కూడా బాగా ఆకలి వస్తుంది. సరే అమ్మగారు. సరే. రాజయ్య, రాజయ్య, అమ్మగారు ఏంటమ్మగారు? ఏం చేస్తున్నావు? ఊడుతున్నా అమ్మగారు. సరే, ఆ తర్వాత చేసుకోవచ్చు. మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి అమ్మగారు. అయ్యగారి గురించి నీకు పూర్తిగా తెలుసా? తెలియదు అమ్మగారు. నాకు ఈ మధ్య తెలిసింది. ఏ విషయం? ఆయనకి నాకంటే ముందే 2 పెళ్ళిళ్ళు అయ్యాయి. 2 పెళ్ళిళ్ళైనాయా? నాకెప్పుడు చెప్పలేదు, నాకేం తెలియదు అమ్మగారు. నాకే తెలియదు. అంత నుంచి మోసం చేశారు. ఆ 2 పెళ్ళిళ్ళు పక్కన పెడితే ఆయన పిల్లలు కారు. అవునా? చూడడానికి అలా ఎలా ఉంటారు కదా అమ్మగారు? ఈ విషయం తెలియక నేను ఎన్నో హాస్పిటల్లో తిరిగి ఎంతో మెడిసిన్ వాడాను, ఎంతో ఖర్చు పెట్టించారు మా పుట్టింట్లో. కానీ ఆయన కొంచెం కూడా బయటపడలేదు. ఆయనలో లోపం ఉన్నది. అసలు చాలా అన్యాయం చేశారండి అమ్మగారు మీకు. అయ్యగారు ఎలాంటి వాళ్ళని నాకు అస్సలు తెలియదు అమ్మగారు. జరిగిందేదో జరిగిపోయింది, ఇంకా నేనేం చేయలేను కదా. మరి వీడియోలు తీసుకుంటే అవుతుంది కదా. విడాకులు తీసుకుని ఏం చేస్తాను? నాకు పిల్లలు కావాలని చాలా కోరిక. మరి ఎలా? ఆ విషయం గురించి నీతో మాట్లాడదామని పిలిచాను. నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడు అమ్మగారు. అతను చాలా మంది అబ్బాయిలకి అలగని ఇచ్చాడట. అసలు అలాంటి సమస్యలు ఎన్ని ఉన్నా సరే అతనే క్లియర్ చేసేవాడట. అలాగేమైనా ట్రై చేస్తారు అయ్యగారికి? ఆ ఆశ లేదు. చాలా పెద్ద పెద్ద డాక్టర్ని కలిసాను. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాను. అంటే నాటు వైద్యం ఇప్పుడు చేసుకోలేదా? అన్ని రకాల వైద్యాలు చేయించాను, ఉపయోగం ఏం లేదు. కొంచెం ఏమన్నా ఉపయోగం ఉందంటే నీ సహాయం వల్లే. నాకు తెలిసి ఎవరు లేరండి. నువ్వు తలుచుకుంటే ఆ వైద్యం చేయొచ్చు. నాకేం వైద్యం వచ్చండి? నేను ఇదిగో ఇల్లు ఉడుచుకోవడము, గిన్నెలు తోముకోవడము. అట్లా కాదు రాజీ, నీకు అర్థమైతలేదు. నాకు పిల్లలు కావాలి, అది నీ ద్వారా కావాలని కోరుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నాం గారు? నా ద్వారా పిల్లలు కనండి. నాకు అలాంటి ఇది లేదండి. నేను ఇప్పుడు చాలా ప్రాబ్లంతో ఉన్నానండి. నన్ను వదిలేండి ఆయన. రాజయ్య, కొంచెం కొంచెం చెప్పేది గారు. నా బాధను అర్థం చేసుకో ప్లీజ్. నీ ప్రాబ్లమ్స్ నేను టేక్ చేస్తాను. గారు, నేను అప్పుల్లోనే సమస్యలను కూరుకుని ఉన్నానండి. మీరు ఈ సమస్య పెట్టారంటే అయ్యగారు నన్ను పని నుంచి తీసేద్దరండి. అయ్యగారికి నేను చెప్తామా మనం? సరే, నీ అప్పులని నేను తీర్చేస్తాను. నీకేం కావాలని నేను చూసుకుంటాను, సరేనా? ప్లీజ్ ప్లీజ్ ఒప్పుకో. అప్పుడు చూసుకుంటారా? అన్నీ నేను చూసుకుంటాను. ప్లీజ్ ఈ సాయం చేయి. సరే, నేను కాసేపు ఆలోచించుకొని వస్తాను.
ఇది కొంచెం పెద్ద సమస్య. మా ఇంటి దానికి తెలిసిందంటే మరి నన్ను వదిలేస్తుంది. కొంచెం ఆలోచించుకొని వస్తాను అమ్మగారు. సరే ఆలోచించి కానీ ఒప్పుకోవాలి. నేను ఆలోచిస్తాను అమ్మగారు, వస్తాను. పది సంవత్సరాలుగా చాలా ఇల్లు పనిచేసా. 10 సంవత్సరాల నుంచి అప్పుల్లో కూరుకుని ఉన్నాను. ఎప్పుడు నాకు ఇలాంటి ఛాన్స్ రాలేదు. ఫస్ట్ టైం మేడం వాళ్ళకి ఛాన్స్ వచ్చింది. ఏం చెయ్యాలా? నేను అడిగినవన్నీ చెప్తానంటారు. చిన్న సాయమే కదా, చేసిస్తే మా ఇల్లు అంతా బాగుపడుతుంది. మా పెండ్లన్నీ మంచిగా చూసుకోవచ్చు. పిల్లల స్కూల్ ఫీజులు బాగుంటాయి. సరేలే, ఓకే చెప్పేస్తా. ఆలోచించావా? ఆలోచించానండి. మీరు చెప్పిందని ఒప్పుకుంటున్నాను. నాకు అన్ని అవసరాలు తీర్చాలి. మరి నేను తీరుస్తాను, నువ్వేం టెన్షన్ పడకు. సరే అమ్మగారు టీ 5 తీసుకోండి.